ఈ రేపు పండగ కాబట్టి అబ్బాయిని అయితే శుభ్రం చేయడానికి రమ్మన్నాను. తనైతే వచ్చాడు. శుభ్రంగా చేయి సరేనా. పైనుంచి శుభ్రంగా ఊడ్చేసేసి పైన మెట్లు అవన్నీ ఊడ్చుకుంటారా ఊడ్చుకుంటే అప్పుడు కింద అంతా శుభ్రం చేద్ది. కానీ చీర తెచ్చుకొని అందకపోతే శుభ్రంగా త్వర చేయమా. నువ్వు కొంచెం మనిషి వెనకమాల లేకపోతే త్వర చేస్తాడనమాట. సో వెనకమాల కనిపెట్టుకుని ఉంటే మాత్రం చాలా చక్కగా రీజనబుల్ ప్రైస్కి మంచిగా చేసి పెడతాడు పాపం. మంచివాడే. గోడలెక్కి కుర్చీలెక్కి నానా తిప్పలు అయితే పడుతున్నాడు పాపం. అవి అంతగా హైట్గా ఉండి మొత్తానికి టోటల్గా అయితే శుభ్రం చేస్తున్నాడు. మా బుడ్డోళ్ళు ఎంక్వైరీ సరిగ్గా దురుకుతున్నాడా ఎంక్వైరీ చేస్తున్నావా ఎలా దురుకుతున్నాడని చేస్తున్నాడా. సరే కొంచెం టిఫిన్ పెట్టి టీ అయితే పెట్టించాను. కొంచెం రిలాక్స్ అవుతాడని చెప్పి అదైతే తాగుతూ కూర్చున్నాడు అనమాట. ఇంకా కడగటం అయితే స్టార్ట్ చేసేసాడు. ఫినిషింగ్లోకి వచ్చేసింది. నేనైతే చేసింది చిన్న ముగ్గులు మాత్రమే. టైంతో సంబంధం లేకుండా కడగడం అయిపోయింది కదా అని ముగ్గులు వేసేసాను. ద వర్స్ట్ ముగ్గులు పోటీ అంటూ ఏదైనా పెడితే మాత్రం బెస్ట్ ప్రైజ్ నాకే వస్తానమాట. అంత వర్స్ట్గా వేస్తాను నేనైతే ముగ్గులు. హ్యాపీగా చెప్పుకుంటాను దానికి. ఎవరన్నా ఇప్పుడు నన్ను చూస్తే నిజంగా ఈ పనులన్నీ నేనే చేశాను అనుకుంటారు. చూడండి ఎంత పడుకోండి.